ప్రేమైన వాళ్ళారా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క ధ్యానం కొరకై వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుతాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించున్నాను. ఇది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడు, మన యొక్క ప్రార్థనలు విన్నపములు విజ్ఞాపనలు ఎవరి కొరకు ఉండాలంటున్నాడంటే మనుషులందరి కొరకు అంటాడు. కారణం, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా జీవించే దాని కొరకై మనం ప్రార్థించాలి. కాబట్టి అందరి కొరకు ప్రార్థించుట, ముఖ్యంగా ఏమంటాడు, అధికారుల కొరకు రాజుల కొరకు మరి అధిపతుల కొరకు ప్రభుత్వంలో ఉండే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ దేవుని యొక్క అనుమతి లేనిది ఏవి రావు. కాబట్టి దేవుని అనుమతించిన దాన్ని వారు సరైన విధముగా ప్రజలను పరిపాలించినట్లు అందరికీ క్షేమము సంతోషము సమాధానం కలిగినట్లు మరి మనం ప్రార్థించాలి. కాబట్టి ఇటువంటి ప్రార్థనలు సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక క్రైస్తవులు తప్పితే ఎవరు ప్రార్థనలు చేయలేరు. అందరి క్షేమం కొరకు ఎవరు చేయరు. నా క్షేమం నాకుంటే బాగుంటుంది, నా ఇంటి క్షేమం ఉంటే బాగుంటుంది, నా జాతి క్షేమం ఉంటే బాగుంటుంది, నా యొక్క వర్గం క్షేమం ఉంటే బాగుంటుంది, నా యొక్క పార్టీ క్షేమం ఉంటే బాగుంటుంది, ఇట్లా చేసేవాళ్ళే. కానీ దేశంలో ఉండేవారందరి కొరకు లేక ప్రపంచంలో ఉండే అందరి కొరకు, అంటే మనకు మిత్రులు శత్రువులు అయిన వారు కాని వారు అందరి కొరకు ప్రార్థన చేయాలంటే అది ఒక మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన వాక్యం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి కృప మాత్రమే. అటువంటి కృప యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభు పిల్లలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏమంటాడంటే, మరి అందరి కొరకు ప్రార్థన చేయుట అనేటిది చాలా ప్రాముఖ్యమైనది కదా. అందుకొరకే దేవుని వాక్యం నుంచి కొన్ని భాగాలు మనం గమనించినట్లయితే పాత నిబంధనలో కూడా మనము 2 దినవృత్తాంతాల్లో ఇక్కడ మరి 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 14 వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి ఎవరు ప్రార్థన చేయాలా? నా పేరు పెట్టబడిన ప్రజలు, నా నామం విరిగిన ప్రజలు. ఎవరో ఒకరు ప్రార్థన చేయలేరు, అందరూ ప్రార్థన చేయలేరు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పరిచర్య ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, నా పేరు పెట్టబడిన ప్రజలు, మేము దేవుని పిల్లలము అని చెప్పుకుంటే ప్రజలు ఏం చేయాలా? మొట్టమొదటి తాము తగ్గించుకోవాలి, హంబ్లింగ్ దెమ్సెల్వ్స్. అట్లాగా మరి ఎట్లా ప్రార్థన చేయాలంటే చెడు మార్గములు విడిచి. కాబట్టి మనం ప్రార్థన చేసే మునుపు మనము సరి చేసుకోవాలి. మరి చూసినట్లయితే ఆయన మన పాపమును క్షమించి మన దేశానికే స్వస్థత ఇస్తాడు. కాబట్టి దేశం కొరకు ప్రార్థించుట అనేటువంటి కార్యం. అందుకొరకే మనము ఇర్మియా గ్రంథములు కూడా ఇంకొక మాట చూస్తాం ప్రార్థన గురించి ఒక మాట. మరి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేయదును. కాబట్టి ఇక్కడ నాకు మొరపెట్టుమని ఇర్మియా ద్వారా మరి దేవుడు సెలవిస్తుంటున్నాడు. నాకు మొరపెట్టు, ఎందుకంటే మాట నెరవేర్చు యెహోవాను నేనే, స్థిరపరచబడినని నిర్మించు యెహోవాను నేనే. నేను మాత్రమే మాట నిలబెట్టుకోగలను, నేను మాత్రమే మాట ఇచ్చి దాన్ని చేయగలను. కాబట్టి నాకు మొరపెట్టుమంటాడు. కాబట్టి ప్రార్థన యొక్క ఆవశ్యకతను గురించి చెప్తుంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనం ప్రార్థన యొక్క ఆవశ్యకతను గుర్తించాలి. కాబట్టి ఎవరెవరైతే మరి యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుంటున్నామో, ఆయన పిల్లలుగా ఉంటున్నామో వారికి మాత్రమే ఇటువంటి ప్రత్యక్షత ఉంటుంది. ప్రార్థించాలా, అందరి కొరకు ప్రార్థించాలా, పట్టుదలతో ప్రార్థించాలా. మరి చూసినట్లయితే దేశానికి ఆశీర్వాదం ఉండాలా, ప్రభుత్వానికి ఆశీర్వాదం ఉండాలంటే ప్రార్థన. కాబట్టి దేవుడు ఇక్కడ మనకు బయలుపరిచాడు. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెబుతాడు. 6వ అధ్యాయం 18 వచనం, 6వ అధ్యాయం 18 వచ్చాడు. ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 18 వచనంలో ఇక్కడ చూస్తున్నాం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. పట్టుదలతో ప్రార్థించుట,
విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండు అంటాడు. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా మనం జాగ్రత్తగా మెలకువగలిగిన వారం ఉండాలి. ఎందుకంటే శత్రువు మనలను ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు, మనకు సోమరితనం ఇస్తాడు, నిద్రమత్తుని ఇస్తాడు. కాబట్టే ఎట్లా ఉండాలంటే మరి పట్టుదలతో మెలకువగా ఉండు అంటున్నాడు. అట్లా మరి ప్రతి సమయం ముందు ప్రార్థన. కాబట్టి మనకు సమయం దొరికినప్పుడంతా కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము. కాబట్టి అది ప్రార్థన యొక్క ఆవశ్యకత అనేటువంటి. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఈ ప్రార్థన గురించి ప్రభువే మనకి ఏం చెప్తున్నాడు దేవుని వాక్యంలో, మీరు ప్రార్థించండి అంటున్నాడు కదా. మీరు ప్రార్థన చేయండి, అడుగుడి అంటాడు కదా. మనకు బాగా తెలిసిన వచనం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ఏంటిది? దీని యొక్క రహస్యం ఏంటంటే యేసు దాని కింద చెప్తాడు, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు రొట్టెను అడిగినలా వానికి రాతినిచ్చునా. చూసా, తన కుమారుడు చేపను అడిగినలా పామునిచ్చునా. అట్లా ఇవ్వడే. మీరు చెడ్డతరం వారేంటి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తుండగా పరలోకమైన మీ తండ్రి ఎందుకు మీకు మంచి ఈవులను అనుగ్రహించడు అంటున్నాడు. కాబట్టి పరలోకమైన తండ్రి ఆయనకు మన కుమార్తెలు ఉంటున్నాం కాబట్టి మనం అడిగేటప్పుడు శ్రేష్టమైందే ఇస్తాడు. పనికిరాంది పనికిమాలింది మనకి ఇవ్వడైనా. అందుకొరకే అడుగుడి అంటాడు. ఈజ్ ఎంకరేజింగ్ అస్, మన ప్రోత్సాహపరుస్తున్నాడు. నా పిల్లలారా అడగండి మీకు యోగుడు అంటాడు. ఆయన యొక్క చిత్తానుసారం మనం అడిగినప్పుడు ఆయన మనకు దయచేసేవాడు ఉంటున్నాడు. అందుకని యోహాను సువార్తలో కూడా ఏమంటాడు 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరకను. కాబట్టి ఆయన మనం అడిగినప్పుడు మరి మన యొక్క సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు ఆయన మనకి ఇస్తాడట. అందుకొరకే మరి చూసినట్లయితే నా పేరట ఏమి అడిగినను ఆయన నామములు. కాబట్టి ప్రార్థించండి అనేటువంటి వాగ్దానం మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే మనం ఏం చూస్తామంటే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తున్నట్లయితే ఎట్లాగా ప్రార్థించమని కోరినాడంటే 4వ అధ్యాయంలో ఫిలిప్పీలకు 4 ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 6వ వచనములు ఏమంటున్నాడు ఇక్కడ, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేని గురించి చింతపడకుడి, మీ చింత యావత్తు నా మీద వేయుడంటున్నాడు పేదరు రాసేటప్పుడు. కాబట్టి మనం చింతపడి ఏం చేయలేము. ఎవడైనా చింతపడి వాని యొక్క మరి చూసినట్లయితే ఎత్తు ఒక అడుగు ఎక్కువ చేసుకోగలడా? లేడు, ఏం చేయలేడు, ఒక ఇంచు కూడా చేసుకోలేడు. మరి చింతపడేది ఎందుకు? కాబట్టి ఏమంటే చింతపడకుడి అంటాడు. అయితే ఏం చేయాలి? మనం ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు మన తలంపులకు కాగలడు. మన హృదయంలో తలంపుల్లో చింత దిగులు భయం తీసివేసి ఆయన భద్రత మనకుంటుంది. భయపడకు. ఎంత గొప్ప మరి ప్రార్థన చేసే విషయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే కార్యం ఏంటంటే అన్ని విషయంలో కొరకై ఏం చేయాలి? మనం ప్రార్థించవలసినవారుగా ఉంటున్నాము అనేటువంటిది. అయితే అందుకొరకే ఆది సంఘం అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో ఆది సంఘములో మరి ఎంతో కష్టాలు చిక్కులు సమస్యలు ఏర్పడినాయి. అక్కడ చూసినట్లయితే యూదులైన వారు మరి పేతురు యోహాను వాళ్ళు మరి అక్కడ అద్భుతాలు చేస్తూ దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ వారి మధ్యలో సంచరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు ప్రధానులైన వారు ఏం చేసినారు? అయ్యో వీరు మన యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటారే అని చెప్పేసి అసూయతో దుర్మార్గంగా వారిని బెదిరించినారు, వారిని జైల్లో వేసినారు, వారిని కొట్టినారు, వారిని హెచ్చరించినారు. దీని గురించి మీరు మాట్లాడద్దు యేసుప్రభుని గురించి అని. అయితే వాళ్ళందరూ కూడా ఏం చేసినారు? అయ్యో ప్రభువా, ఇట్లాగా దుష్టుడు ఈ విధంగా చేస్తున్నాడే, మేమేమి చేయాలని అందరూ కూడా ఒక చోట చేరి మరి ప్రార్థించినారు, ఏక మనసుతో ప్రార్థించినారు. ఆ విధంగా ప్రార్థించగానే వారు కూడిన చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యముగా బోధించిరి. కాబట్టి ప్రార్థించినప్పుడు ఏమొస్తుంది? వాళ్ళకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. పరిశుద్ధాత్ముడు బలాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు. ఆ విధంగా పరిచర్య ముందుకు సాగుకునేది. ఆ విధంగా పరిచర్య ముందుకు వెళుతూ పోయింది మరి నూతన నిబంధన సంఘములు. కాబట్టి మనం నేర్చుకునే కార్యం ఏంటంటే
ప్రార్థించుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అంట. అందుకొరకే మరి ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో మనం ఏం చూసామంటే ప్రార్థించాలా, విజ్ఞాపించాలా అంటాడు అందరి కొరకు. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే ఎవరికైనా కూడా ఒక ఆపద అక్కర కలిగినప్పుడు మనం వారి కొరకై మరి వేడుకొనటం, దాన్ని విజ్ఞాపన అంటారు, ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు. మరి మంచి ఒక ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణ మనం చూసుకున్నాం, అనేక ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఉంటున్నాయి. ఉదాహరణ మనం అబ్రహాం విషయంలో గమనించినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం, అబ్రహాము మరి దేవునితో ఎంతో సహవాసం కలిగిన ఆడుకుంటున్నాడు. అందుకొరకే యెహోవా ఏం చేశాడంటే సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణంలో చాలా భయంకరమైన పాపం ఉండేది. కాబట్టి ఆ పట్టణాలను నాశనం చేయమని దూతలను పంపిస్తాడు. ఈ విషయము అబ్రహాముకి తెలుపుతాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు, దేవుని సన్నిధానంలో నిలబడి, అయ్యో దేవా, ఆ పట్టణం అంత పెద్ద పట్టణం ఉంటున్నదే, ఒక 50 మంది మంచోళ్ళు ఉంటే మరి ఆ పట్టణం అంతా నాశనం చేస్తావా అంటే లేదు 50 మంది. కాబట్టి ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు, ఆ పట్టణ విషయమై ప్రార్థన చేస్తుంటున్నాడు అబ్రహాం. అప్పుడు అన్నాడు, ఒకవేళ 5 మంది తక్కువ ఉండరు అనుకోండి, ఒక 45 మంది ఉండరు, అప్పుడు మరి ఎట్లా నాశనం చేస్తావు దేవా, నువ్వు సర్వ న్యాయాధిపతిగా అంటే లేదు 45 ఉన్నా కూడా నేను చేయను అంటాడు. అట్లాగే తగ్గించుకుంటూ వస్తాడు, 40 మంది అంటాడు, 40 మంది ఉన్నా కూడా నేను చేయను అంటాడు, 30 మంది అంటాడు, లేదు 20 మంది, 10 మంది ఉన్నా కూడా నేను దాన్ని నాశనం చేయను అంటాడు. అంత విధముగా ప్రార్థించేటప్పుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఇంకొక మారు మాట్లాడదు, నువ్వు దుమ్ము ధూళి ఉంటే నేను నీకు సన్నిధానంలో ఒక్కొక్కసారి విజ్ఞాపన చేస్తానని చెప్పేసి, ప్రభా ఒక 10 మంది ఉన్నా కూడా నేను చేయను అంటే 10 మంది కంటే కూడా తక్కువ ఉన్నాను లేరన్నమాట. అక్కడ దుర్మార్గం ఇచ్చిపోయింది. కాబట్టి అక్కడ మనం గమనించే కారణం ఏంటంటే, నశించేటువంటి వారి కొరకే విజ్ఞాపన చేసేది, అది ఇంటర్సెసరీ ప్రేయర్. అట్లాగే మోషే ఎన్నోసార్లు తన ప్రజల కొరకై విజ్ఞాపన చేసి ఉంటున్నాడు. అట్లాగే సమూయేలు కూడా అనేక సార్లు మరి ప్రజల కొరకై విజ్ఞాపన చేసినాడు, వారి మంచి కొరకు, వారి యొక్క మేలు కొరకు, వారి యొక్క జయం కొరకు. ఇది ఇంటర్సెసరీ ప్రేయర్. అదేవిధంగా వీళ్ళు మాత్రమే కాదు, మనకు క్రీస్తే మరి మన పక్షముగా విజ్ఞాపన చేసేవాడు ఉంటున్నాడు. చూడండి, ఉదాహరణగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయంలో ఏమంటాడంటే, లూకా సువార్త 22వ అధ్యాయంలో పేతురును చూసి ఒక మాట అంటాడు 31వ వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, నీ నమ్మిక తప్పిపోకూడనట్టు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచుము. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడు, సీమోను అంటే పేతురు, సీమోను పేతురు, సాతాను నిన్ను జల్లించాలని నీ మీద పూర్తిగా అటాక్ చేసినాడు, అయితే నేను నీ కొరకు విజ్ఞాపన చేసి ఉంటున్నాను, ఎట్లాగైనా పేతురును నిలబెట్టు తండ్రి అని. కాబట్టి నీవు స్థిరపడిన తర్వాత ఏం చేయాలో, నీ సహోదరుని స్థిరపరచుకుంటాడు. కాబట్టి ఆయన విజ్ఞాపన చేసేవాడు ఉంటున్నాడు. అంత మాత్రమేనా, ఆయన శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన కూడా మరి మన కొరకై విజ్ఞాపన చేసేవాడు ఉంటున్నాడు, తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని కదా. చూడండి, గమనించినట్లయితే మరి 26వ వచనములో 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు, ఎలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థించున్నామని ఎరగనప్పుడు చెప్పశక్యముగాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మనలో ఉండి మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తుంటున్నాడు. చూసా, అందుకొరకే మరి మన హృదయం పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును కనుక, ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధుల కొరకే విజ్ఞాపన ఎవరు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ విజ్ఞాపనలు ఎక్కడ పోతుంటవి చూడండి. 34వ వచనంలో చూసినట్లయితే, రైట్, క్రీస్తేసే అంతేకాదు మృతుల్లో ఉండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమందు ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే. కాబట్టి యేసు క్రీస్తు ఆయన మరి పునరుత్థాడై తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఏం చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, చూసారా. కాబట్టి ఆయన విజ్ఞాపన మన పశ్చంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ మనం చూస్తున్నాము, మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఎట్లా విజ్ఞాపన చేస్తుంటాడు ఆయన, మనము పాపి అన్నట్టు మనుషులు తన విజ్ఞాపన దేవుని దగ్గర తీసుకుపోతాడు. విజ్ఞాపన అంటే మనం ఇక్కడ ఆఫీసుల్లో కూడా చూస్తాం కదా, మరి రిక్వెస్ట్ లేక ఒక అప్లై చేసుకుంటాం, ఏదానికైనా ఒక విన్నపం, ఏదైనా పలాంది కావాలని. అప్పుడు ఆఫీసర్ ఏం చేస్తాడు, వీడు అర్హుడు కాదు, నో అంటాడు, ఎందుకంటే వీడు ఇది సరైనడు కాదని.
అదేవిధంగా దేవుని సముఖంలో కూడా మనుషుడు తన విజ్ఞాపన పెట్టినప్పుడు దేవుడు చెప్తాడు, వీడు పాపి, వీనికి అతనికి అర్హుడు కాదంటాడు. అప్పుడు యేసుప్రభు వెంటనే వచ్చేసి ఏం చేస్తాడు, తండ్రి నేను నావాడు వీడు, నేను రికమెండ్ చేస్తున్నా విని, ఇదిగో నా యొక్క మరి సిలువ రక్తముతో నేను రికమెండ్ చేస్తుంటున్నాను, సిలువ రక్తంతో అతను విమోచించినాను, కాబట్టి దీన్ని చూసి నా సహాయం చేయంటే ఆల్ రైట్. కాబట్టి మనం ఎవరి పక్షంగా అంగీకరించబడుతున్నాం? యేసుక్రీస్తు పక్షముగా. అందుకొరకే దీన్ని ఏమిటంటే యేసుక్రీస్తు మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు. మన కార్యముల కొరకై ఆయన మరి దేవుని సముఖంలో, తండ్రి సముఖంలో విజ్ఞాపన పోరాడేవాడుకుంటున్నాడు. ఈజ్ అడ్వకేటింగ్. అందుకొరకే మనం చూస్తాము మొదటి యోహాను పత్రికలో ఇక్కడ చూడండి 2వ అధ్యాయంలో, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయొచ్చున్నాను. ఎవడైనను పాపం చేసినట్లా నీతివంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది మనకు తండ్రి యొద్ద ఉంటున్నాడు. కాబట్టి మనం పాపం చేస్తే, మనం అతిక్రమం చేస్తే, మన పొరపడితే, మన దారి తప్పితే మన కొరకే విజ్ఞాపన అంటే అడ్వకేట్, మన పక్షంగా వాదించేవాడు, మన పక్షంగా వాదించేట్టు వకీల్ మాదిరిగా. జడ్జి దగ్గర వకీలు ఉంటాడు కదా, మనం ఏదైనా పిటిషన్ తెస్తే పిటిషనర్ పక్షంగా ఒకరు ఉంటారు, మరి అట్లా కంప్లైంట్ పక్షంగా ఒకరు ఉంటారు. కాబట్టి పిటిషనర్ పక్షం అయితే నా పిటిషనరు అయ్యా ఈ విధంగా ఇటువంటి వాడు అని విజ్ఞాపన చేసి రికమెండ్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. అట్లాగే యేసు ప్రభు మరి నీతిమంతుడైన క్రీస్తు యేసు మన పక్షముగా మరి పోరాడేవాడు, ఆయన ఉత్తరవాదిగా ఉంటున్నాడు. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, ప్రార్థనలేందును విజ్ఞాపనలేందును మనం ఏం చేయాలా, ఎవరిని ఎత్తిపెట్టుకోవాలంటే రాజుల కొరకు, అందరికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును. కాబట్టి ఈ దినాల్లో ప్రాముఖ్యంగా మన దేశంలో కానీ మరి చాలా అవసరమైనది. ఎందుకంటే దేశంలో అనేక పరిస్థితులు అనేక విధంగా ఉంటున్నవి. కాబట్టి దేవుడే తన యొక్క అనుకూలమైన వారిని మరి తన యొక్క పక్షముగా మరి అధికారంలో తీసుకొచ్చేటట్లు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనుషులందరూ క్షేమంగా ఉండాలి, అది ప్రాముఖ్యమైనది. మనుషులు అందరూ క్షేమగాను సుఖముగాను జీవించడానికి కొరకై మరి అధికారులైన వారు, ప్రభుత్వాలైన వారు పాటుపడవలసిన ఉంటుంది. అటువంటి వారి కొరకు ప్రార్థించవలసిన అవసరం నీకు నాకుంటుంది. కాబట్టి ఇది దేవుని చిత్తం అంటాడు, ఇది మంచిది, మన రక్షకుడుకు దేవునికి అనుకూలమైంది అంటాడు. కాబట్టి దేవుడు మన ఇలా కోరేది అంటే ఇటువంటి ప్రార్థనలు. కాబట్టి ఇటువంటి ప్రార్థన జీవితాన్ని ప్రభు మనం కలిగి ఉందాము. ఆ విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించుగా.